Dear students, now I am going to explain first problem in exercise 7.3. Find the area of the triangle whose vertices are -5, -1, 3, -5, 5, 2. అంటే ఒక త్రిభుజము యొక్క శీర్షాలు వెర్టిసెస్ అంటే శీర్షాలు, త్రిభుజం యొక్క శీర్షాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యమును కనుగొనము. We have to find the area of the triangle. Okay, whose vertices are like this. Okay, now write down given vertices of a triangle. A is equal to -5, -1. B is equal to 3, -5. And C is equal to 5, 2. Okay now. So A, B, C. Say. Now, area of the triangle. So what is the formula for area of the triangle? Is equal to 1/2 modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. This is the formula for area of the triangle. Okay now. So now substitute x1 y1 x2 y2 x3 y3 values in this formula and do the simplification. You will get the answer. మనం ఈ సూత్రంలో ఆ x1 y1 x2 y2 x3 y3 విలువలు కనుక ప్రతిక్షేపించినట్లయితే మనకి ఈ త్రిభుజ వైశాల్యం వస్తుంది. ఓకే, మరి ఇచ్చిన మూడు త్రిభుజ శీర్షాల నుంచి ఆ మూడు బిందువుల నుంచి ఒక దాన్ని ఏమనుకుంటాం, x1 y1 అనుకుంటాం, ఒక బిందువుని, ఇంకొక బిందువుని x2 y2 అనుకుంటాం. ఓకేనా, ఇంకొక బిందువుని ఏమనుకుంటాం, x3 y3 అనుకుంటాం. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 వాల్యూ ఎంత అండి, -5. ఓకే, బ్రాకెట్ y2 వాల్యూ ఎంతమ్మా, -5 మైనస్ y3 ఎంత 2. అలాగే x2 ఎంత 3 +3 ఇంటూ y3 ఎంత అండి 2 మైనస్ y1 ఎంత -1. ఆ మైనస్ ఏమవుతుంది, +1 అవుతుంది. ప్లస్ x3 అంటే +5. సో ఈ ప్లస్ గుర్తు వచ్చినప్పుడు గమ్మును వేసుకోకూడదు, కానీ మైనస్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే మైనస్ని ప్లస్ చేయగలం, కానీ ప్లస్ని మైనస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో x3 అంటే ఎంత, +5. సో కాబట్టి ఈ విధంగా +5. అలా y1 వాల్యూ ఎంత అండి, -1. ఓకే, మైనస్ y2 ఎంత, -5. చూసారా, మైనస్ ఈ మైనస్ ప్లస్. సో ఆ విధంగా సో వాల్యూస్ అన్నింటిని సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ నెక్స్ట్ అగైన్ డూ ద సింప్లిఫికేషన్. ఇంకా మరికొంత సూక్ష్మీకరిద్దాం. ఈ -5 సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి కదా. -5 -2 -7 అవుతుంది. అలా పెద్దదాన్ని గుర్తేసుకుంటాం. అలాగే +3, అలా 2 + 1 ఏమవుతుంది, +3 అవుతుంది. +5, అలా మైనస్ కదా, అంటే తీసేయాలి. 5లోంచి 1 తీస్తే 4. సో 5 బిగ్గెస్ట్ నెంబర్ 5 కదా, 5 కొన్న గుర్తు ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 5 7s are 35. ప్లస్ అవుతుంది. 3 3s are 9. మళ్ళీ ప్లస్ అవుతుంది. 5 4s are 20. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్, ఇప్పుడు యాడ్ చేసేయండి. 9 5 0 9 9 5 14 1 1 2 3 3 3 6 అవుతుంది.
సో ఈ 264లో 32 టైమ్స్ పోతుంది కాబట్టి 32 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.